ప్రియమైన తల్లి, దేవుడు నీకు నీ కుమారుడిని ఒక దీవెనగా ఇచ్చాడు. శాశ్వతంగా నీ నియంత్రణలో ఉంచుకోవడానికి కాదు. బైబిల్ చెబుతోంది, ప్రతి దానికి ఒక సమయముంటుంది. అతన్ని పెంచటానికి ఒక సమయముంది. కానీ ఇప్పుడు ఒక కొత్త సమయం వచ్చింది. పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఇది దేవుని ప్రణాళిక. ఒక తల్లి నిరంతరం జోక్యం చేసుకున్నప్పుడు లేదా ఇంటిని అపరాధ భావంతో నింపినప్పుడు దేవుడు ఆ కుటుంబం కోసం కోరుకున్న శాంతికి వ్యతిరేకంగా ఆమె పోరాడుతోంది. ఎక్కడ అసూయ మరియు స్వార్థం ఉంటాయో అక్కడ కలహమును, ప్రతి దుష్కార్యమును ఉండును. నీ కుమారుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. గుర్తుంచుకో, మృదువైన మాట కోపమును చల్లార్చును. ఒక మృదువైన మాట ఒక కుటుంబాన్ని స్వస్థపరుస్తుంది. యేసుక్రీస్తు మనల్ని ప్రేమలో, క్షమాపణలో మరియు శాంతిలో జీవించమని పిలిచాడు. నియంత్రణను వదిలేయండి. నీ కుటుంబాన్ని కృపతో రక్షించే ప్రార్థించే తల్లిగా మారు. దేవుని ఆత్మతో నిండిన తల్లి ఒక ఇంటినే మార్చగలదు.